పార్టీ నాయకులే చెప్పారా మారిపోండని? ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లకు, అలాగే కౌన్సిలర్లకు, కార్పొరేషన్ మేయర్లకు, కార్పొరేటర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న జరిగిన అంశాల మీద ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాము. పార్టీలు మారడం అనేది సర్వసాధారణ వ్యవహారంగా మారిపోయింది. దీంట్లో మారినప్పుడు కానీ విలువలు కానీ కొన్ని సిద్ధాంతపరంగా మారిందా లేదా అనేది ఒకటి అంశం మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమవుతున్నాయంటే పార్టీలన్నీ కూడా వేరే పార్టీల మీదనే డిపెండ్ అవుతున్నాయి. ఆ పార్టీలో స్ట్రాంగ్ ఉన్నాడు, ఆ పార్టీలో టికెట్ రాలేదంటే ఈ పార్టీలకు వస్తున్నాడు, ఈ పార్టీలో టికెట్ రాలేదంటే ఆ పార్టీలకు పోతున్నాడు. ఆ పార్టీకి ఈ పార్టీ సిద్ధాంతం తెలుసా లేదా, ఈ పార్టీ పద్ధతులు తెలుసా లేదా అనేది అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్ పార్టీ మారుతున్నాడంటే వానికి ప్రజలలో ఎంత బలం ఉంది, ఎంత పైసలు ఖర్చు పెట్టగలుగుతాడు, ఏంటనేదే చూస్తున్నారు. కానీ వాళ్ళు పార్టీ మరి మన దాంట్లోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మన పార్టీ యొక్క లైన్కు, సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఉంటాడా, పార్టీకి పని చేస్తాడా లేదా అనేది తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీ కూడా గ్రహించలేదు. దాంతోటే ఇలాంటి సమస్యలకు పురుడు పోసుకున్నట్టు అవుతుంది. మేజర్గా పార్టీ మారిన వాళ్ళు ఎవరు అంటే వేరే పార్టీలలో టికెట్లు రాకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు, ఇందాక జోజిరెడ్డి గారు అన్నగా చెప్పినట్టు కొన్ని పార్టీలలో పోయి టికెట్లు తీసుకోవడము, ఆడ పోటీ చేయడము, గెలిచిన తర్వాత పార్టీలు ఆటోమేటిక్గా మారిపోతున్నారు. ఎందుకంటే ఈ పార్టీని నమ్మో, సిద్ధాంతాన్ని నమ్మో, పార్టీలో కొన్ని రోజులు సేవ చేసి ఆ పార్టీని డెవలప్ చేద్దామని పార్టీలకు రావట్లేదు. మనకు గెలిచిన తర్వాత మనకు అనుకూలంగా పోదామని ఆ పార్టీలో నిర్ణయించుకుంటున్నారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు. దీంతో అనైతిక విలువలు, అనైతిక పొత్తులకు ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరుంటుంది అంటే, మనం ఎంతసేపు ఇందాక పెద్దలు నోచుకోవద్దు, మనం ఎంతసేపు ప్రజల మీద రుద్దడం కాదు, పార్టీలను నడిపే వాళ్ళము మనం కూడా ఆలోచన చేయాలి. ఆ వ్యక్తి మన పార్టీలోకి వచ్చిండు, వానికి టికెట్ ఇస్తున్నాము, ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడు, పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడవుతున్నాడా, వేరే పార్టీ మీద కోపంతో మన పార్టీలోకి వస్తే, మన పార్టీలో టికెట్ ఇస్తే, మన పార్టీ ఒకసారి కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఆ పార్టీకి వెళ్తాడా, ఏందనేది ఏది గ్రహించకుంటాడా. వాడు ఆ క్యాండిడేట్ వచ్చిండు, 10 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు, మన పార్టీకి ఖర్చులకు ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు, లేదా ఇంకా వీక్ క్యాండిడేట్లు ఉన్నాను నేను గెలిపించుకోవడానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తానగానే టికెట్లు ఇస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇన్ని పెట్టుకొని వచ్చినాడు, ఆ పార్టీలో భవిష్యత్తు లేదు, ఫ్యూచర్ లేదు అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఎక్కడ ఏది కనబడితే అక్కడికి పెట్టిన డబ్బు సంపాదించుకోవాలంటే ఇంకో పార్టీ మారాలి, అధికారంలో ఉన్న పార్టీకి మారాలి, మారితేనే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికి పార్టీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఒక విలువగల వ్యక్తులను రాజకీయాలలో తీసుకోవాలి, విలువగల వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి, ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, ఆ క్యాండిడేట్ను పార్టీకి డెవలప్మెంట్ గురించి పనిచేసే విధంగా మనము పార్టీలు నిర్ణయం చేసి క్యాండిడేట్ను డెవలప్ చేస్తే వాళ్ళకు కనీసం ప్రజలకు ఉపయోగపడంగా ఇది ఉంటుంది. మనం తీసుకుపోయి అన్ని పార్టీలలో తీసుకుపోయి దోపిడీదారులకు, దొంగలకు, రౌడీలకు, గుండాలకు ఇచ్చుకుంటూ పోతే ఇంకా వాళ్ళు ఏదో ఒక ఓటు వేసుకోవాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఆ గుడ్డిలో మెల్లలాగా అందులో ఎవరు కొద్దిగా గొప్పగా కనబడితే వాళ్ళకి వేస్తున్నారు. మనం ప్రజలను మార్పు రావాలి, ప్రజలలో ఇది రావాలని కాదు. పార్టీలు టికెట్ ఇచ్చేటప్పుడే సిద్ధాంతపరంగా క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత గుణగణాలు చూడాలి, వారి యొక్క హిస్టరీ చూడాలి, వాళ్ళు ఏ పార్టీలో చేసిండు, ఏ పార్టీకి ఇంతకుముందు నమ్మక ద్రోహం చేసిండు, ప్రజల్ని ఎలా మోసం చేసిండు గెలిస్తే, అవన్నిటిని గుర్తించే విధంగా ఇట్లా పార్టీ మారిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వము అనేది ఏ పార్టీ అయినా సరే. నేను ఒక బీజేపీ పార్టీగా చెప్తలే, ఇవాళ మనం విలువల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విలువలు అనేది చెప్తున్నాం. అన్ని పార్టీలు ఫస్ట్ అది సంఘటితమైతే ఆటోమేటిక్గా విజ్ఞానులు, విద్యావేత్తలు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సామాజిక సేవ చేయాలన్న వాళ్లకు అవకాశం దొరుకుతుంది. డబ్బుతో లేకుండా ఈ యొక్క క్యాండిడేట్కు మీరు ఏ క్యాండిడేట్ అయినా చూడండి,
నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు కానీ నేను చూసిన వ్యక్తులను కానీ చాలా మంది దగ్గర పోతే కృష్ణారెడ్డి అన్న ఎంత ఖర్చు పెడతాడు, సో అండ్ సో రామచంద్ర గౌడ్ అన్న ఎంత ఖర్చు పెడతాడు, జోజిరెడ్డి అన్న ఎంత ఖర్చు పెడతాడు, ఆయన వ్యక్తిగతంగా ఆయనను చూడట్లేదు, ఈయన గెలిస్తే మనకు బాగు చేస్తాడు అనేది ఏ ఒక్క పర్సన్ కూడా ఇచ్చేయట్లేదు. అక్కడ కూడా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలకు ప్రొజెక్ట్ ఏం చేస్తున్నారు, ఆ 15 రోజుల ఖర్చు గురించే చూస్తున్నారు. పార్టీ క్యాడర్లాగే చూస్తుంది, ప్రజలను అట్లనే ఎడ్యుకేట్ చేసినాము. దాంతో ఏమైతుందంటే అందరూ అదే గట్టున ఉన్నారు కాబట్టి ఆ గట్టులో ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే, ఎక్కువ మందిని మొబిలైజ్ చేసుకోగలిగితే ఆ క్యాండిడేట్కే విన్ ఉన్నది. కానీ సామాజిక స్పృహతోటి కానీ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి నియోజకవర్గాలలో పెరుగుతున్నారు. మా యొక్క నియోజకవర్గమే సింపుల్ గా చెప్తాను సార్, రాజమౌళి సార్ నాకు ఒక్క నిమిషం ఏంటి. మా ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు అని ఉన్నాడు. అటేడు తరాలు ఇటేడు తరాలు ఎల్లారెడ్డితో ఆయనకు సంబంధమే లేదు. ఆయనది గంభీరపేట దగ్గర. మా ఎల్లారెడ్డికి వచ్చిండు, ఒక 6 నెలల ముందు నుంచి క్యాలెండర్లు పంచిండు, బిందెలు పంచిండు, ఓటు గింత అని చెప్పేసి ఎలక్షన్లో పంచిండు. ఓన్లీ డబ్బుతోటే గెలిచిండు. ఆయన ప్రజలతోటి ప్రత్యక్షంగా కానీ ఆయన కుటుంబాలకు కానీ మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు. ఎటు వాళ్ళ భార్య తరపున కానీ నాన్న తరపున కానీ వాళ్ళ అమ్మ తరపున కానీ ఎటు చూసుకున్న 7 తరాలతోటి మా ఎల్లారెడ్డికి సంబంధం లేదు. ఓన్లీ డబ్బుతోటి గెలిచారు. ఇలాంటి వ్యవహారాలతోటి ఏం చేయగలుగుతారు వాళ్ళు? డబ్బు పెట్టిన తర్వాత ఆయన వచ్చింది కనీసం సేవ చేద్దామనే దృక్పథం ఉండదు. ఎంతసేపు నేను పట్టింది ఎంత ఇవ్వాలి, రాజకీయంగా నేను ఎంత బలపడాలి, ఈ ఒక్కటే కన్సెప్ట్ తోటి పనిచేస్తున్నారు. దాంతో అభివృద్ధి అనేది నిర్వీర్యం అయిపోతుంది. ప్రతి నియోజకవర్గంలో స్థానికేతరులకు ఇచ్చేయడము, వేరే పార్టీలో రాత్రి మాత్ర టికెట్లు ఇవ్వడము, ఇవి సమంజసంగా లేవు. ఏ పార్టీ అయినా గుర్తించాల్సింది పార్టీకి సేవ చేసిన వ్యక్తులు, పార్టీని నమ్ముకొని సిద్ధాంతంగా పరంగా పనిచేసిన వ్యక్తులు, అలాగే ఏదైతే మనం అప్డేట్లో పెడుతున్నాము కేసుల విషయం కానీ ఈ ఎఫ్ఐఆర్ల విషయం కానీ, అలాగే పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా బయోడేటా తీసుకున్నప్పుడు కూడా ఏ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఆర్థిక నేరాలు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా అడిగి వీటిని కూడా స్క్రూటినైజ్ చేసి అన్ని పార్టీలు టికెట్ ఇస్తేనే ప్రజలకు సేవ చేయలాగుంటుంది. ప్రజలు మార్పు అంటే రాలేదండి. అన్ని పార్టీలు దొంగలకే ఇచ్చిన తర్వాత ఆ దొంగలలో మంచి దొంగ ఎవరు, దోచుకున్న డబ్బు ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడో వారినే గెలిపిస్తున్నారు. అంతే తప్ప మనం ఇక విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ లెక్చర్ ఇచ్చుకుంటే కనుక కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. రైట్. నిజంగానే కృష్ణారెడ్డి గారు, పార్టీలు వచ్చిన వ్యక్తులను గుర్తించట్లేదు, పార్టీలలో నిజంగా జెండాలు మోసిన వాళ్ళని గుర్తించలేదు అనేది ఒక బీజేపీ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ, లేకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని లేదు. అన్ని పార్టీలలో సమానత్వంగానే వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు, వచ్చిన మినిస్టర్ కావచ్చు, మావాడే ఉండాలి, మా కింద మాత్రమే ఉండాలి అనేది మాత్రమే ఉందనేది చాలా వరకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎప్పటి నుంచో పార్టీని పట్టుకొని భుజాల మీద వాళ్ళ భుజస్కంధాల పైన వాళ్ళ బరువులు మోసిన వానికి విలువ లేదు అంటారు. నిజమా అబద్ధమా? 100% సార్. అక్కడ దాకా ఎందుకు, నేను మా ఎగ్జాంపులే చెప్తాను. మేము నలుగురం ఉన్నాం మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో, మా పార్టీ పరంగా కాదు, వ్యక్తిగత. ఓ క్యాండిడేట్ రాత్రికి రాత్రి కాంగ్రెస్ లో రాకుంటే వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు, ఎలక్షన్ ఓడిపోయినాక 2 నెలల్లో మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిండు. ఒక పార్టీ మీద కోపంతో మా పార్టీలోకి వస్తే మా పార్టీలోకి వెళ్ళిపోయిండు. నేను ఏంటంటే ఎవరు గొప్ప ఎవరు తప్పు అని అన్నట్లే ఇక్కడ జరుగుతున్న అంశాలను చెప్తున్నా. మనం అప్పటి మందుకు ఎంత గొప్పగా కనబడ్డా కానీ రాబోయే రోజులలో పార్టీకి ఎంత పని చేస్తాడు, మళ్ళా పార్టీ జెండా ఎన్ని రోజులు మోస్తాడు అనేది కూడా చూడాలి ప్రతి పార్టీ కూడా. నేను ఎందుకంటే ఎక్కడ అన్ని చూసుకునే చెప్తున్నాము, ప్రతి పార్టీని అబ్జర్వ్ చేస్తున్నాము. కొందరు అక్కడికెళ్ళి వస్తున్నారు, మళ్ళీ మా పార్టీ మారినప్పుడు మా పార్టీ ఇంకో పార్టీ మారినప్పుడు విలువలు పోతున్నాయి, మళ్ళీ మా దాంట్లోకి వచ్చిండని చెప్పుకుంటున్నారు, సొంత గూటికి వచ్చిండని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కాదండి, ప్రజలకు ఏం చేస్తున్నారు, పార్టీకి ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా ప్రతి పార్టీ ఆలోచన చేయాలంటున్నాను. నేను ఒక బీజేపీ పార్టీకి చెప్పట్లేదు, ఒక వ్యక్తిగతంగా నేను చూసిన తెలియాలని చెప్పి. అది కరెక్ట్, అది 100%. ఎందుకంటే ఒక పార్టీ అని కదా, అన్ని పార్టీలు కూడా అదే కోణంలో ఆలోచిస్తే నిజంగా కార్యకర్తలకు నిజంగా వారికి మనోవేదన, వారి మనోవేదన మాత్రం బాగుంటుంది. ఎందుకంటే చాలా మనోవేదనకు గురవుతున్నారు అనేది నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాజకీయం అంటేనే ఒక కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుందని ఇప్పటికే చాలామంది చెప్పారు. దాన్ని ఇకనైనా కానీ మార్చుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా